తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మన అందరము కూడా దేవునిని ఆరాధించడానికి వచ్చిన వారమే. అయితే మనందరము కూడా దేవునికి సమానమైన వారం. హెచ్చు తగ్గులు అనేది మనుషులలో ఉంది, కానీ దేవునిలో అయితే లేదు. మన విశ్వాసాన్ని బట్టి, మన క్రియలను బట్టి మాత్రమే ఏముంటుందంటే హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, సంఘంలో మీరందరూ కూడా దయచేసి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా కూడా కోరుకొనుచూ ఉన్నాం. అయితే మనము పోయిన వారముతో యోవేలు గ్రంథం అనేది ముగించడం అనేది జరిగింది. చాలా సంతోషము. కొన్ని పుస్తకాలు నేను తెలియజేయడము, అది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా వినే ప్రయత్నం మీరు చేశారు. అయితే ఒకసారి మరలా వినిన దానిని మీరు ఇళ్ళకి వెళ్ళి చదివినట్లయితే మీకు అది మరింతగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకునే ఏ విషయాలైనా కూడా దేవుని యొక్క సంఘంలో చదివినది నేర్చుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఏదైతే వాక్యాన్ని మనం వివరించుకోగలుగుతున్నామో ఆ వాక్యాన్ని ఇళ్ళకి వెళ్ళి కూడా మరొకసారి మీరు ధ్యానించవలసిందిగా కూడా కోరుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మరి ఆదివారంలో చివరి ఆదివారం ఈరోజు. మరి ఈరోజు మనము ఒక విషయాన్ని మీద ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. ఏంటి ఆ విషయము అంటే, చాలా మంది కూడా లోకంలో ఒక సామెత చెప్తూ ఉంటారు. వస్తూ భూమి మీదకి మనమేమి కూడా తీసుకుని రాలా, పోతూ ఏమి కూడా తీసుకుని పోం. ఒకవేళ తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీకు ఇష్టమైనది ఏదైనా పట్టుకుపోవడానికి, లేదా మీకు నచ్చింది ఏదైనా అంటే చాలా మంది కూడా నచ్చిన వస్తువులు పట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా వెళుతూ ఉంటారు. అలా పట్టుకుని వెళ్ళడానికి అవకాశం ఉందా? అంటే ఈ భూమి మీద రావడమే కానీ, పోవడమే కానీ, పట్టుకెళ్ళడమే కానీ, ఉంచుకోవడమే కానీ మన వల్ల జరిగేది ఏమీ కూడా లేదు. మరి ఏమి జరిగేది లేనప్పుడు మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? లోకంలో కూడా సామెత ఏమంటున్నాడంటే, వచ్చేటప్పుడు ఏమి పట్టుకురాము, పోయేటప్పుడు ఏమి కూడా పట్టుకుని పో. ఏమి పట్టుకురాము, ఏమి పట్టుకుని పో, కానీ సకల సౌకర్యాలు సమకూర్చుకోవడానికి మనం ఇక్కడ ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. అందుకే ఇక్కడ రచయిత ఏమంటాడంటే, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. అంటే ఈరోజు చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరి జీవితము కూడా నేను చాలా ఒక 100 ఏళ్ళు బ్రతుకుతాను, లేదా నేను ఒక 50 ఏళ్ళు బ్రతుకుతాను అని అనడానికి ఎవరికి అవకాశమే లేదు. ఎందుకు అంటే ఎవరి బ్రతుకైనా బైబిల్లో దేంతో పోల్చబడిందంట? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి. అలా కాదు, ధనవంతుల యొక్క ఆయుష్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పడానికి అవకాశం ఉందా? లేదా పేదవాళ్ళ ఆయుష్ తక్కువ ఉండిద్ది అని చెప్పడానికి ఉందా? లేదు. అయితే ప్రియులారా, మరి మనం ఈ జీవితాన్ని మరి ఎందుకు ఈ కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఈ ఆవిరి వంటి జీవితంలో మనం చేయవలసిన పనులను గురించిన కొన్ని అధ్యాయాలను మనము పరిశీలన చేద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. 210వ నెంబర్ పేజీ. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును.
మరి ఏమి పట్టుకురాము, ఏమి పట్టుకుపోము. మరి ఎందుకు ఈ జీవితము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము పట్టుకు వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకు వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి, ఇక్కడ నడుచుకున్న ప్రవర్తనను బట్టి, ఇక్కడ మాట్లాడిన మాటలు బట్టి, ఇక్కడ నడిచిన తీరును బట్టి, నీకొచ్చే సమస్యలను నువ్వు ఎదుర్కొన్న విధానాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంట, జీవ కిరీటం ఇస్తాడు. అయితే ఈ వచనం ఒక్కోసారి చదివితే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను 2012లో ఉద్యోగం ప్రారంభించి 2023 దాకా ఉద్యోగం చేశా. ఇంచుమించుగా 11 సంవత్సరాలు. ఇంచుమించుగా ఒక 14 సార్లు ఉద్యోగాలు మారా. అంటే ఏదైనా ఉద్యోగంలో నాకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, వీడితో మనం ఎందుకు అనిపించుకోవాలి అని మనం మానేసేవాళ్ళం. అంటే శోధన వచ్చేది, దాన్ని నేనేం చేసేవాడిని కాదు, సహించుకునేవాడిని కాదు, లేదా దాన్ని నేను చేసేవాడిని అంటే ఎదుర్కొనేవాడిని కూడా కాదు. వీడితో నాకెందుకు అని వెంటనే ఏం చేసేవాడిని అంటే ఉద్యోగం మారిపోయేవాడిని. అయితే ఇక్కడ ఈ వచనం చదివిన తర్వాత నాకు అర్థమవుతుంది, ఈరోజు మనకి శోధనలు ఎందుకు వస్తాయంటే అది మనము జయించాలో లేదో, మనమేంటో, మన బలమేంటో, మన విశ్వాసం ఏమిటో, లేదా మన భక్తి ఏంటో నిరూపించడానికి ఏమొస్తుందంటే శోధన వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఏమొస్తాయి అంటే ఇవే శోధనలు వస్తాయి. అయితే రంగు మారుతుంది. అంటే ఒకరికి ఆర్థికమైన శోధన రావచ్చు, ఒకరికి ఆరోగ్యపరమైన శోధన రావచ్చు, ఒకరికి భర్తతో శోధన రావచ్చు, ఒకరికి బిడ్డలతో శోధన రావచ్చు. ఎవరికి ఎలాంటి శోధన వచ్చిందో కూడా మనము చెప్పలేం. కానీ మనం ఏం చేయాలంటే శోధన నుంచి తప్పించుకోవాలా, లేదా శోధనను ఎదుర్కోవాలా? బైబిల్లో ఉన్న రచయిత ఏం చెప్తున్నాడంటే నీ జీవితంలో వచ్చే ప్రతి శోధనకు నువ్వేం చేయాలంటే ముందు నిలబడాలంట. అంటే అవతల బలం ఎంత ఉన్నా, అవతల శక్తి ఎంత ఉన్నా, అవతల ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా నువ్వేం చేయాలంటే నిలబడాలి. ముందు నిలబడిన తర్వాత దాన్ని, అది నిన్ను ఎంత కదిలించినా, ఎంత పడవేసినా కూడా నువ్వు స్థిరముగా నువ్వు దానిని ఏం చేయాలంటే సహించుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాలలో సమస్యలు రావడానికే కానీ, చాలామంది జీవితాల్లో ఇబ్బందులు రావడానికే గల కారణం ఏమిటి అంటే శోధనను సహించుకోలేకపోవడం. అది మీ తరం స్త్రీలైతే కొంచెం చాలా మెరుగుగా భర్త ఎలాంటి వాడైనా, అత్త ఎలాంటిదైనా ఏదో పట్టుపట్టి కొంతకాలం కాపురం చేసి వేరవుతున్నారు. కానీ ఈరోజు యవనస్తులు ఏం చేయలేకపోతున్నారంటే శోధనను తట్టుకోలేక భర్తనే వదిలేసే వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. అంటే ఈరోజున్న యవనస్తులకే కానీ, ఈరోజున్న తరము వారికే కానీ ఏమి లేదు అంటే ఎదుర్కోవాలి అనే ఆలోచన లేదు, దానిని అడ్డుకోవాలి, నేను స్థిరపడాలి అనే అభిప్రాయం కూడా లేదు. కానీ బైబిల్ ధ్యానించే మన అందరము కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే శోధనలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు దానిని నువ్వు ఎలా ఎదుర్కొన్నావో దానిని బట్టి నీ విశ్వాసం అర్థమవుతుంది. శోధనలు వస్తాయి, దానిని బట్టి నువ్వు ఎలా స్థిరంగా ఉన్నావో దానిని బట్టే నీ జీవితం అనేది తరువాత తయారవుతుంది. అయితే శోధనను సహించేవాడికి అక్కడ చెప్తున్నాడు చూడండి, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి. అయితే శోధనకు నిలిచిన తర్వాత, శోధన నిలిచిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎవరు ప్రేమిస్తారంట? ప్రభువు తన్ను ప్రేమించు వారికి. ఎవరైతే శోధనలో నిలబడ్డారో వాళ్ళను దేవుని ప్రేమించడానికి ఆస్కారము ఉన్నది. ఆ శోధనలను తట్టుకున్న వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమించేవాడిగా ఉంటాడు. అయితే దేవుని ప్రేమ మనకు అవసరమా? ఇప్పుడు మీ స్థానిక సంఘ సేవకుడు ప్రేమ మీకు అవసరమా అంటే ఏం చెప్తారు? అవసరమే అంటారు. ఎందుకని? నిజం చెప్పుకోవాలి. కాసేపు బూందీ అయిపోతే అనిల్ నన్ను మాత్రం భలే పెడతాడండి. మొన్న కూడా అందరి పల్లెలు వదిలేశాడు, నా పల్లెల్లో అన్నం అయిపోగానే అనిల్ పిలిచి అన్నం పెట్టించాడండి. అదే నా ప్రేమ అంటే. అయితే ఇక్కడ మనం నిజముగా ఎవరైనా ప్రేమించాము అంటే
వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మనం ఏం చేయలేమంటే తట్టుకోలేము. ముందుగా తట్టుకోలేకుండా మనం ఏదైనా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మన జీవితంలో కూడా మనము శోధనను సహించుకోగలిగినట్లయితే, శోధనకు మనము నిలిచినట్లయితే మనం ఎవరి ప్రేమ పొందగలమంటే దేవుని యొక్క ప్రేమను పొందగలం. ఈరోజు చాలామంది శోధనను సహించుకోకుండా తప్పుకుంటున్నారు. తప్పుకోవడం వల్ల ఎవరి ప్రేమకు దూరం అయిపోతున్నారంటే దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. అయితే ఈరోజు మనము శోధనను సహించుకుంటే దేవుని ప్రేమను పొందుతాం. అయితే ఆ దేవుని ప్రేమతో పాటు మనకు ఒకటి ఇస్తుందంట. అక్కడ చెప్తున్నాడు చూడండి, వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అయితే దేవుడి చేత ఎవరైతే ప్రేమింపబడతారో, లేదా దేవుడిని ఎవరైతే ప్రేమించగలుగుతారో, ఎవరైతే శోధనలను తట్టుకోగలుగుతారో, వాళ్ళకి రానున్న కాలంలో ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే సిద్ధపడ్డాడు. అయితే ఇప్పుడు చెప్పండి, మీ జీవితాల్లో శోధనలు రావాలనుకుంటారా, లేదా శోధనలు రాకూడదని అనుకుంటారా? ఇలా ఒక్కోసారి అడిగితే కన్ఫ్యూజన్గా ఉంటూ ఉంటుంది అనమాట. అందుకే చేతులు ఎత్తే ప్రక్రియ మొదలు పెట్టాము. శోధన రావాలి నాకు అని అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నాకు శోధన రావాలి అని అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. శోధన అంటే ఏదో అనుకుంటున్నారేమో. సరే, శోధన నాకు వద్దు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ కొంతమంది తెలివైన వాళ్ళు, నువ్వు ఏదైనా మాట్లాడు, మా చేయి మాత్రం మా ఊళ్ళోనే ఉండిద్ది అది. అయితే ప్రియులారా, క్రైస్తవులు శోధన రావాలి, దానిని వాళ్ళు ఏం చేయాలంటే నిలబడి దానిని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న తర్వాత దేవుని ప్రేమను మనం ఏమవుతామంటే పొందుకోగలుగుతాం. ఆ దేవుని ప్రేమ మనల్ని ఏం చేసిద్దంటే, నిజముగా భర్త ప్రేమ వల్ల ఎంత లాభమో తెలియదు, భార్య ప్రేమ వల్ల ఎంత లాభమో తెలియదు, బిడ్డల ప్రేమ వల్ల ఎంత లాభమో మనకు తెలియదు, కానీ దేవుని ప్రేమ వల్ల మనకి ఎంత లాభం అంటే జీవ కిరీటమును మనకు అనుగ్రహింపబడిద్ది అని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏ రకంగా వచ్చిన శోధననైనా మనం ఏం చేయాలంటే తట్టుకోగలిగిన మనసు మనము ఉండాలి. ఈరోజు నిజంగా తట్టుకోలేకపోతూ ఉంటాం. నేను కూడా ఒక్కోసారి నేను ఒక హాస్పిటల్లో పనిచేసినప్పుడు వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ళగా 12 ఏళ్ళగా పనిచేస్తున్నారు. వాళ్ళ జీతాలు చాలా తక్కువ. నేను ఆ హాస్పిటల్లో ఉద్యోగానికి వెళ్ళగానే నాకు ఒక 25,000 జీతం రావడం జరిగింది. ఇంక వీళ్ళందరికీ నా మీద కుళ్ళు. నేను ఎక్కడ దొరుకుతానా, నన్ను ఎక్కడ ఇబ్బంది పెడదామా అని వాళ్ళు మొదలు పెట్టారన్నమాట. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎవరైనా ఎదిగితే కొంతమంది ఓర్చుకోలేరు. ఎవరైనా బాగుంటే వాళ్ళ కళ్ళల్లో ముఖం ఉంటే వీళ్ళ పొట్టలో పురుగులు తిరుగుతూ ఉంటాయి. అంటే పురుగులు అంటే మీకు అర్థమవుతుందిగా, అది స్థిరంగా ఉండలేరు. నాతో పాటే ఉన్నాడు, నేను ఇక్కడే ఉండిపోయా, ఆడేమైపోయాడు, ఎదిగిపోయాడు అని ఈ ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఎప్పుడు మన జీవితంలో ఒక వ్యక్తి పైకి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి కింద ఉండాలన్నా కూడా అది దేవుని ద్వారానే. ఒక వ్యక్తి పైకి వెళుతూ ఉన్నాడంటే అతను ఎన్నో శోధనలను తట్టుకున్నాడు కాబట్టి ఆ స్థితికి వస్తాడు. ఒకవేళ శోధనలు తట్టుకోకపోతే దేవుడు గొప్ప స్థితిని ఎవరికి కూడా మీరు ఎవరి జీవితంలోనైనా పరిశీలన చేయండి. మీరు రాజకీయ నాయకులు పాలమ్మి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అమెరికాలో ప్రయత్నం చేస్తే కటిక భేదవాడు అబ్రహాం లింకన్ ఒక ప్రెసిడెంట్ అయినట్లుగా చూస్తాం. ఎవరైనా ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడు అన్నప్పుడు అతని చేతికి మైక్ ఇవ్వండి, అతని వెనక చరిత్ర అంతా కూడా చెప్తాడు. ఆ చరిత్రలో ఎప్పుడు కూడా బాధలు ఉంటాయి, ఆ చరిత్రలో ఎప్పుడు దెబ్బలు ఉంటాయి, ఆ చరిత్రలో ఎప్పుడు మైలురాళ్ళు ఉంటాయి. వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేయగలిగారంటే ఎదుర్కోగలిగారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే గొప్ప స్థితిలోకి వెళ్ళగలిగారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే ఆ యొక్క స్వభావము లేకపోతే మనం ఎన్నడూ కూడా ఏం చేయలేమంటే గొప్ప స్థితిలోకి ఎప్పటికీ కూడా వెళ్ళలేం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో గొప్ప స్థితిలోకి మనము వెళ్ళాలి అనే అభిప్రాయం ఎవరికైనా ఉండినట్లయితే మనం ఏం చేయాలంటే శోధనలను సహించుకునే వారిగా ఉండాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయంలో ఒక సువార్తికుడు
ఒక వాక్యమును ప్రకటించే వ్యక్తి, అనేకులను స్వస్థతలు చేయగలిగిన వ్యక్తి, అనేకమైన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించిన వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఈ పౌలు గారు ఏమంటున్నారంటే 4వ అధ్యాయంలో 12వ వచనంలో చదువుకుందాం. 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం చదువుదాం. చూడండి. దేన స్థితిలో ఉన్న నెరుగుదును. ఎవరు మాట్లాడకూడదు దయచేసి. మీరు ఎవరైనా మాట్లాడతానంటే ఈ మైక్ మీకు ఇస్తా. ఇక్కడ కాసేపు గంట వాక్యం చెప్పండి. దయచేసి కుర్చీలో కూర్చోగలిగిన పెద్దలందరూ కుర్చీలోకి వెళ్ళిపోండి అమ్మా. ఒక ముగ్గురు లెగిసిపోండి. నేనే చెప్పమంటారా పేర్లు? దుర్గక్క వెళ్ళిపో అక్క, నువ్వు దుర్గక్క వెళ్ళిపో, దీవెన వెళ్ళిపో, కుదిరితే మన అక్క నువ్వు కూడా వెళ్ళిపో, పెద్ద కుర్చీలోకి వెళ్ళిపోండి. మీరు అందరూ కూడా, జనాలు పెరుగుతారు. ఈరోజు లాస్ట్ ఆదివారం కదా, జనాలు వచ్చేస్తారు అన్నమాట, మిమ్మల్ని తొక్కేస్తారు. అది తర్వాత ఇంకా శరణ్య నువ్వు కూడా చివరి కుర్చీకి వెళ్ళిపోమ్మా. చైతన్య నువ్వు కూడా సునీత అక్క దగ్గరికి అక్కడికి వెళ్ళిపో, చివరి కుర్చీకి వెళ్ళిపో. ఎవరు దారిలో కూర్చోవద్దు, తొక్కేసుకుంటారు. అయితే ఇక్కడ ఒక సువార్థికుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే, అతను కూడా దేవునిని ఎంతో ప్రేమించిన వ్యక్తి, దేవుని చేత ఎంతగానో ప్రేమింపబడ్డ వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి, ప్రేమింపబడ్డ వ్యక్తి. మరి ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని చేత ప్రేమింపబడితే మనకేముండవని? ఇబ్బందులు ఉంటాయనా ఉండవనా? ఉండవని. కానీ ఇక్కడ పౌలు గారి జీవితంలో కూడా ఏమొచ్చాయంటే 12వ వచనం, దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ రచయిత ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నాకు అన్ని బాగున్న రోజులు ఉన్నాయి, ఏమీ లేని రోజులు కూడా ఉన్నాయి. అయితే అన్ని బాగున్నా ఏమి బాగోకపోయినా అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అంటే క్రైస్తవుడు అనే వ్యక్తి ఏం చేయాలంటే, పరిస్థితులు అన్నీ బాగున్న దగ్గర కూడా ఉండడం నేర్చుకోవాలి, పరిస్థితులు బాగోని దగ్గర కూడా ఉండడం నేర్చుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఇలా ఉంటేనే ఉంటా, లేకపోతే నేను ఉండలేను అని తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది జీవితాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, కొంతమంది జీవితాలలో గొప్ప స్థితుల్లోనే కావాలనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరైనా భేద స్థితి కావాలనుకుంటారా? ఎవరైనా ఒకళ్ళైనా, ఇక్కడ 40 మంది నిండిపోయారు కదా, మీకు భేద స్థితులు కావాలి అని నేను అడిగానంటే మీరు కావాలనుకుంటారా? ఎవరు వద్దు అనుకుంటారు. ఎందుకని? అందరికీ కూడా ఏ స్థితే కావాలి? అందరికీ సంపన్న స్థితి. అంటే సంపన్న స్థితి అంటే గొప్ప స్థితి. గొప్ప స్థితి అంటే అన్నీ ఉండడమే గొప్ప స్థితి, ఏది లేకపోవడం గొప్ప స్థితి కాదు. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎంతో సువార్త పరిచర్య చేసి, ముమ్మారు కొరడాలతో దెబ్బలు కొట్టించుకుని, అనేకమైన ప్రాంతాల్లో సేవ చేసిన సేవకుడికి కూడా ఏమొచ్చిందంట? ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడా కూడా మనం సహనంలో యోబు గురించే చెప్పుకుంటాం, కానీ పౌలు కూడా గొప్ప సహనపరుడు. అంటే గొప్ప స్థితిలో ఉన్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, భేద స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. అంటే హర్నిసలు దేవుని కోసం ఏం చేశాడంట? అహర్నిసలు శ్రమపడ్డాడు. శ్రమపడి ఏ స్థితిలో అయినా దేవుని కొరకు బ్రతకడము, దేవునిని ప్రకటించడము వాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకున్నారు. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, శోధనను సహించాలని చెప్పా. ఆ శోధనలు అందరికీ వస్తాయని కూడా పౌలు గారిని చూపించా. ఈ శోధనలో మనం ఎలా ఉండాలంటే, ఏ స్థితి వచ్చినా కూడా మనం బ్రతకడం అనేది మనం ఏం చేయాలంట? నేర్చుకో. అయితే అలా నేర్చుకోగలిగినప్పుడే దేవుని నుంచి రావాల్సిన వాగ్దానాలు మనము పొందుకోగలము అని దేవుని వాక్యం అయితే తెలియజేయబడుతుంది. అయితే ఒక ఉదాహరణగా ఒక వ్యక్తి చరిత్రను మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తి చరిత్ర అనేక మార్లు మీరు విని ఉండొచ్చు.
ఏంటి చివరి ఆదివారం కూడా చెప్పిందే చెప్తున్నాడు అని కూడా అనుకోవచ్చు కొంతమంది. కానీ ఈరోజు ఒక్కోసారి ఈ బైబిల్లో 66 పుస్తకాలే ఉన్నాయి. దీనిలో నేను ఏదైనా ఒక పుస్తకం నాకు నచ్చింది కలపడానికి లేదా, కొన్ని నచ్చింది తీసేయడానికి కూడా లేదు. అంటే బైబిల్లో కూడా వస్తూ దీనిలో ఏమి కలపలేను, పోతూ దీనిలో నుంచి ఏమి తీసుకువెళ్ళలేదు. ఉన్నది మాత్రమే నేనేం చేయగలను, ప్రకటించగలను. అయితే మీకు బోర్ కొట్టచ్చు, ఒక్కోసారి మీకు విసుగు రావచ్చు, ఒక్కోసారి అబ్బా చెప్పిందే చెప్తున్నాడు అని అనిపించవచ్చు. కానీ పౌలు గారు సంపన్న స్థితిలో కూర్చున్నాడు, దీన స్థితిలో కూర్చున్నాడు. అలాగే మీకు తెలిసిన విషయాలు కూడా బాగా వినాలి, తెలియని విషయాలు కూడా బాగా వినాలి. అలా మీరు నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే అలా నేర్చుకోగలుగుతారో దేవుని వాగ్దానాలు పొందే అవకాశం మీకు దేవుడు ఇస్తాడు. అయితే చూడండి, యాకోబు రాసి ఆదికాండము 29వ అధ్యాయం. ఈ ఆదికాండము 29వ అధ్యాయంలో ఇప్పటిదాకా మనం చదివాం కదా, శోధనలు వస్తాయి, దానికోసం నిలబడాలి, దానిని ఎదుర్కోవాలి, అన్ని స్థితులను కూడా తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు కదా. అటువంటి పరిస్థితులు ఒక వ్యక్తి జీవితంలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 29వ అధ్యాయం. కాలేబు ఇక్కడ కూర్చో, ఈశ్వరమ్మ గారు అక్కడ కూర్చోండి, మీరు ఇటు వచ్చేసేయండి. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అబ్రహాముకి అంటే ఫస్ట్ అదేదో మన జీవితంలో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాకోబు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే అడుగుతున్న ప్రశ్నలన్నీ మళ్ళీ లోతుకి వెళ్ళిన తర్వాత కూడా అడుగుతా. యాకోబు గురించి తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కొన్ని తలలు ఊగాయి, కొన్ని తలలు ఊగాలో వద్దా అనుకుంటున్నాయి. తెలుసా లేదా? తెలుసు. అబ్బా గట్టిగా చెప్పారు. అయితే ఈ యాకోబు పేరుకి అర్థం ఏమిటి? మోసగాడు. బాబాలే చెప్పారు. అయితే యాకోబు పేరులో మోసగాడు అని ఉంది కదా, అది పేరులో మోసగాడే కానీ పాపం ఒకరి చేతిలో ఏమైపోయాడంటే మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక తన మామ కూతుర్ని చూడగానే అతను ఏం చేయగలిగాడంటే ప్రేమించాడు. అంటే ఏంటండి, బైబిల్లో ఉన్న వ్యక్తులు ప్రేమించకూడదా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి అండి ప్రేమించకూడదు అంటే ప్రేమించవచ్చు. అంటే ప్రేమించకూడదని బైబిల్ కూడా ఎక్కడా చెప్పడం లేదు. అయితే యాకోబు కూడా ఏం చేయగలిగాడంటే ప్రేమించాడు. ఈ ప్రేమించిన తర్వాత ఈ ప్రేమను ఎవరికి వ్యక్తపరిచాడు? బాగా ఆలోచన చేసి చెప్పాలి. ప్రేమను సరే మీరే ఎవరినైనా ప్రేమించారు అనుకుందాం, మీ వయసు 16 అనుకోండి, కాసేపు అందరు ఇక్కడ ముసలోళ్ళు కూడా, మీరు ఎవరినో ప్రేమించారు. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తారు? మీ ఇల్లు చెప్పు, మీ అడ్రస్ చెప్పు, మీ నాన్న పని చెప్పు అంటారా? ఏం చెప్తారు? మీ ప్రేమను ఎవరికి చెప్తారు? అమ్మాయికి చెప్తారు. కానీ ఇక్కడ యాకోబు తన జీవితంలో ఎవరికి వెళ్ళి చెప్పాడంటే, అప్పుడు యాకోబు వయసు ఎంతో తెలుసా? 77 ఏళ్ళు. 77 ఏళ్ళు అంటే కుర్రోడా ముసలోడా? వాళ్ళ అన్నయ్య ఏసావు ఎన్ని ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నారు? 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. ఇతని వయసు 77 ఏళ్ళు. 77 ఏళ్ళకి ప్రేమ పుట్టడం ఏంటి? ఒక్కోసారి విచిత్రం, ముసలిలో కూడా ప్రేమ పుడుతూ ఉంటుంది. అంటే దీన్ని తప్పు అనడానికి ఆస్కారం లేదు. వాళ్ళు మనుషులే, వాళ్ళు రక్తమాంసములు కలిగిన వ్యక్తులే, వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. నేను కూడా 2009లో నేను వైజాగ్లో పనిచేస్తూ ఉన్నా. అయితే ఈరోజు అంటే అర్ధరాత్రి పూటలు తిరగడం ఒకవేళ విజయవాడకి కొత్త ఏమో, కానీ వైజాగ్లో అప్పట్లోనే అర్ధరాత్రి బాగా తిరిగేవాళ్ళు. అయితే నేను ఒక చోట పనిచేసి అక్కడే పడుకునేవాడిని. పని చేసుకున్నప్పుడు బయట అలకడి వచ్చింది. ఏంటా అని, మరి గేట్ అంటే చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రంలో చూసి 2 ఆడోళ్ళు వచ్చి కూర్చున్నారు. ఓకే, 2 ఆడోళ్ళు వచ్చి కూర్చుంటే సర్లే పాపం ఎటో నడుచుకుని వచ్చి కూర్చున్నారేమో అనుకో. మనం చాలా చిన్నపిల్లలం. అంటే ఇంచుమించుగా నా వయసు ఎంత ఉంటుంది అంటే ఒక 13, 12 ఉంటుంది ఇంచుమించుగా నా వయసు. అయితే చక్కగా ఒక బాటిల్ తెచ్చుకున్నారు. అంటే నేను దాన్ని వివరించక్కర్లా, మీకు అర్థమవుతుంది. ఒక 2 గ్లాసులు తెచ్చుకున్నారు. అర్ధరాత్రి 12ంటికి గట్టు మీద కూర్చుని చక్కగా మనశ్శాంతిగా ఏం చేశారంటే తాగారు. తాగకూడదా అంటే వాళ్ళకి స్వతంత్రం లేదా భారతదేశంలో? అది ఉందంటున్నారు కొంతమంది. అది ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతకడానికి ప్రయత్నం కూడా చేస్తారు. కానీ వాళ్ళకి నచ్చింది ఇతరులకి నచ్చకపోవచ్చు. అందుకే దొంగచాటు నా పనులు అనేది చేస్తూ ఉన్నారు. అయితే యాకోబు ప్రేమించాడు కదా,
ఇది తప్పు కాదా అని మనం తెలుసుకోవాలంటే యాకోబు ప్రేమను డైరెక్టర్గా ఎవరికి వెళ్ళి చెప్పాడు? మావయ్యకి చెప్పాడు. అంటే అది తప్పు కాదని ఎవరికి కూడా అర్థమైంది? యాకోబుకు కూడా అర్థమైంది. అంటే దొంగ చాటు పనులు యాకోబు ఏమి కూడా చేయలే. అంటే ఈరోజు తప్ప ఒప్ప అనేది ఎలా నిర్ధారణ అయ్యిద్దంటే, ఎవరైతే దొంగ చాటు పనులు, దొంగ చాటు మాటలు అంటారు కదా, ఇలా మాట్లాడటము, ఇలాంటి పనులు చేయడం ఖచ్చితంగా తప్పే. దానిని తప్పు అనడానికి నీకు నాకు ఆస్కారమే లేదు. బైబిల్ ప్రకారంగా చూస్తే మరి చాలా ఒక మనిషిలో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో ఇది చాలా వివరంగా మనకి చెప్పేసింది. అయితే ఈ యాకోబు తన ప్రేమను తన మావయ్యకి చెప్పాడు. తన మావయ్యగా ఏం చేశాడంటే, సరే నువ్వేమో ఇప్పటిదాకా 77 ఏళ్ళు నీ వయసు, నువ్వు ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఉన్నావు? మీ అమ్మ దగ్గర, మీ నాన్న దగ్గర, మీ అన్నయ్య తెస్తే బాగా తిన్నావు. అదే నీకు బాధ్యతలు సరిగా తెలియదు కాబట్టి నువ్వు నా దగ్గర 7 సంవత్సరాలు పనిచేయి. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు పనిచేస్తే నేను నా కుమార్తెను ఇస్తాను అని చెప్పాడు. మీ అందరికీ బాగా తెలుసు. 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి పెళ్ళి ఎలా ముసుగేసి పెళ్లి చేశాడో మనకి తెలియదు. ఈ ముసుగేసి పెళ్లి చేసేయడంలో, మోసం చేయడంలో లాభాను బాగా ఎక్స్పర్ట్ అయ్యాడు. నిజంగా ఒక్కోసారి ఎలా మారుస్తారండి నాకు అర్థం కాలేదు. అంటే పెళ్ళి చేశాడు, తాళి కట్టాడు ఎవరు? యాకోబు. కానీ కట్టింది ఎవరికో కూడా ఈయనకే అర్థం కాని విధంగా మోసం చేశాడు. ఎవరు? లాభం. అంటే లాభాన్ని మోసం చేయగలిగాడు. అంటే లాభానికి ఆ టెక్నిక్లు బాగా తెలుసు. అయితే ఆ టెక్నిక్లు ఈయనకి అర్థం కాలే. అప్పుడు ఈయన అన్నను మోసం చేయడం వచ్చు, అన్న దగ్గర నుంచి పారిపోవడం వచ్చు, కానీ పిల్లలు మార్చడం ఈయనకి రాలా. అయితే ఇతనేమో అన్నను మోసం చేశాడు. ఇతనిని ఎవరు మోసం చేశారంట? మావ మోసం చేశాడు. అయితే ఒకవేళ ఇదే పరిస్థితి మీకు ఎదురైంది అనుకుందాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? 16 ఏళ్ళలో మీరు ఎలా ఆలోచన చేస్తారు? ఆయన 77 ఏళ్ళకి ఆలోచన చేశారులే, మీరు ఎలా ఆలోచన చేస్తారు? ఏంటో నా మాట మీకు అర్థం కాల. మళ్ళా చెప్పనా? బిర్యానీ వాసన కూడా వస్తుంది, గిన్నెలు వచ్చేసి ఉంటాయి, రాలేదంట. అయితే 77 ఏళ్ళకి మీరు అనుకున్నది నెరవేరలా. ఇప్పుడు మీ మనసులో ఎలా ఉంది? నేను ప్రేమను అడిగా, ప్రేమ నాతో తిరుగుతుంటే, ప్రేమ నీ వయసు ఎంత అన్న, ఫలానా అన్నాడు. ఏంటి ఇప్పుడు ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా కదా, ఉద్యోగం రాకపోతే నీ పైన ఏంటన్నా? ఇంకో ఉద్యోగం చూసుకుంటానన్నా, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే అన్న. ఎప్పటిదాకా ప్రయత్నిస్తూ ఉంటామన్న? ఈ సంవత్సరం దాకా ప్రయత్నించి ఇంకా నేను నా ప్రయత్నాలు ఆపేస్తానన్నా అన్నాడు. ఓకే, మంచిది. అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏదో ఒకటి మనం ఖచ్చితంగా ఏం చేయాలి, మన జీవితంలో పెట్టుకోవాలి అని అనుకుని నేను మౌనంగా ఉన్నా. అయితే యాకోబు మనసిచ్చాడు, 7 ఏళ్ళు పనిచేశాడు, కష్టపడ్డాడు. ఎవరి కోసం? ఆ అమ్మాయి కోసం. ఇప్పుడు అంత కష్టపడ్డ అమ్మాయి దూరం అయిపోయింది. ఇప్పుడు యాకోబు ఏమైపోవాలి అసలు? సరే, అందమైన అమ్మాయి దూరం అయిపోయింది, జబ్బు కలదాయి, జీవితంలోకి వచ్చేసింది, అనుకోని పరిస్థితులు. ఇప్పుడు ఏంటి జీవితం? మన జీవితంలో కూడా ఒక్కోసారి ఏం జరుగుతూ ఉంటాయంటే, చేపలు పట్టేటప్పుడు చేపలకు బదులు వేరేవి కూడా పడుతూ ఉంటాయి. అది పట్టే వాళ్ళకి బాగా తెలుసు. అలాగే మన జీవితంలో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అది దొరకదు ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలి అంటే, శోధన వచ్చింది, నువ్వు ఒకటి కోరుకున్నావు, ఇంకోటి వచ్చింది, దీనినే శోధనగా చూద్దాం. ఆ శోధన వచ్చినప్పుడు యాకోబు సరేలే ఏదో ఒకటి వచ్చిందిలే సర్దుకుందాం అనుకున్నాడా? సరేలే, అబ్బో బాధపడిపోయి, నిరాశపడిపోయి, సూసైడ్లు చేసుకుని, లేదా ఊరిలోంచి మళ్ళీ వేరే ఊరికి పారిపోయాడా? ఏం చేశాడు? సరే మరలా నాకు ఆ అమ్మాయి కావాలి, ఏం చేయమంటావు? మరలా 7 ఏళ్ళు పని చేయమన్నాడు. ఏం చేయమన్నాడంట? మరలా 7 ఏళ్ళు పని చేయమన్నాడు. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి ఏం చేశాడంట? ఆయన ప్రేమించి చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అంటే ప్రేమ ఉన్నది కాబట్టి ఏం చేయగలిగాడు? కొలువు చేయగలిగాడు. ప్రేమే లేకపోతే ఇప్పుడు ఒక్కోసారి మనం అనుకుంటాం కదా, పక్కన కూర్చున్నామని, మనకి మన పక్కన వాళ్ళకి ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుంది. ఏంటి ఆ లింకు? ప్రేమ. అందరి పక్కన మనం కూర్చోలేం, మన వాళ్ళు ఎవరో వాళ్ళ పక్కనే మనము కూర్చోగలం. అంటే లోకల్లో కూడా ఇత్తడి బిందుల దగ్గర స్టీల్ బిందులు, ఇల్లు అల్లుకునేటప్పుడు మనకు తెలుసు ఏ బిందు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం. అలాగే మనం కూడా మనకు తెలుసు ఎవరి దగ్గర కూర్చుంటే మనకి బాగుంటుందో, మనకి కంఫర్ట్గా ఉంటుందో,
అనేది మనకు తెలుసు. అయితే ఇప్పుడు యాకోబు జీవితంలో అనుకోకుండా ఒక జబ్బు కల స్త్రీ, అందమే లేని స్త్రీ, అందాన్ని చూసే చేసుకోవాలనుకున్నాడు, అందం లేని అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగా మనం వింటూ ఉంటాం కానీ అనుభవించినోడికి తెలుస్తుంది బాధ. 7 ఏళ్ళు చేశానే, ఏంటి నా బ్రతుకు, వీడింత మోసం చేశాడే, అసలు రగిలిపోవాలి లాభాన్ని మీద. అసలు యాకోబు స్థితిలో మీరుంటే ఆ గొర్రెలు కాచి కర్రతో లాభాన్ని ఏం చేస్తారు? కొడతారు, ఖచ్చితంగా కొడతారు. 7 ఏళ్ళు పని చేస్తే కానీ యాకోబు తను ఎక్కడా కూడా నిరాశపడలా, ఎక్కడా కూడా ప్రతిచర్యకు పాల్గొనలా. తను మాత్రం ఏం చేశాడంటే మరలా 7 ఏళ్ళు పని చేస్తాను నువ్వు చెప్పినట్లే, ఆ అమ్మాయిని కూడా నాకే ఇవ్వన్నాడు. అంటే రాహేలును పొందడానికి ఆయన యావజ్జీవం 14 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే పనిచేశాడు. తన కష్టాన్ని దారబోసాడు. ఎవరి కోసం? ఒక ప్రేమించిన అమ్మాయి కోసం. అది ఇంతలా ప్రేమించాడు కదా, ఎందుకు ఎందుకు యాకోబు రాహేల్ని ఎందుకు ప్రేమించాడు? ప్రశ్న అర్థమైందా? అందగత్తె మొదటిగా. 2 మావయ్య కూతురని కూడా ప్రేమిస్తారా? అలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. ఏ కాలమైనా అత్త కూతుర్లు చేసుకోవాలి, మావ కూతుర్లు చేసుకోవాలని అనుకుంటారు ఎవరైనా? అనుకోరా? అంటున్నారు కొంతమంది. ఎలా ఊపుతున్నారు? సరే, ఏదైనప్పటికీ కూడా ఈరోజు ప్రేమ ఉన్నప్పుడే మనం ఏం చేయగలమంటే కష్టపడగలం. ప్రేమ ఉన్నప్పుడే ఏం చేయగలం అంటే సమయాన్ని పంచుకోగలం. ప్రేమ ఉన్నప్పుడే మనం ఏం చేయగలం అంటే కలిసి నడవగలం. యాకోబులో ఏమున్నదంటే సమస్యలు ఎదురైనా కూడా తన ప్రేమ ఎలా ఉందంటే స్థిరంగా ఉంది. స్థిరమైన ప్రేమ ఉన్నది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఏం చేశాడంటే ఎదుర్కొని చివరికి గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 27వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అదే అధ్యాయం 27వ వచనం. ఈమె యొక్క వారము సంపూర్ణం చేయము, నీవు ఇక 7 సంవత్సరంలో నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చిదనని చెప్పగా. అయితే 7 సంవత్సరాలు నువ్వు పని చేయి, ఆ అమ్మాయిని కూడా నీకే ఇస్తాను అని చెప్పాడు. యాకోబు 14 ఏళ్ళు పని చేశాడు. అయితే ఈ 14 ఏళ్ళు పనుల్లో అసలు యాకోబు ఎన్ని సంవత్సరాలు లాభాన్ దగ్గర పనిచేశాడంటే ఒక 7 ఏళ్ళేమో లేయా ఖర్చు పెట్టాడు, ఒక 7 ఏళ్ళేమో రాహేల్ కోసం ఖర్చు పెట్టాడు, ఆ 14 ఏళ్ళు ఒక రకంగా రాహేల్ కోసమే కష్టపడ్డాడు. అయితే ఇంకా లాభాన్ దగ్గర మరి ఈ యాకోబు ఎంతకాలం పనిచేశాడంటే చూడండి 31వ అధ్యాయం 41వ వచనాన్ని చూద్దాం. 31వ అధ్యాయము 41వ వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. ఎవరింట్లో? లాబాన్ ఇంట్లో. అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఎంతకాలం పనిచేశాడంటే ఆయన 6 ఏళ్ళు పనిచేశాడు. అంటే 14 6 ఎంత? 20 ఏళ్ళు. ఇప్పుడు ఈ 20 ఏళ్ళు ఇంత నమ్మకంగా పనిచేసిన వ్యక్తిని మనం గుడ్ వర్కర్ అనొచ్చా, బ్యాడ్ వర్కర్ అనాలా? గుడ్ వర్కరేనా? అందరూ గుడ్డేనా? బ్యాడ్ అనడానికి ఎవరికి ఆస్కారం లేదు కదా. అంటే ఈరోజు గుడ్ వర్కర్ ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్స్ కలిగి ఉంటాడు. స్టాండర్డ్స్ అంటే కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటారు, కొన్ని లక్ష్యాలు కలిగి ఉంటారు. ఈరోజు యాకోబు నుంచి నేను కూడా ఏమి మీకు నేర్పించాలనుకుంటున్నానంటే రాహేలును ప్రేమించి 14 ఏళ్ళు పనిచేశాడు, రాహేలును పోషించడానికి 6 ఏళ్ళు పనిచేశాడు. మొత్తం ఎన్ని ఏళ్ళు పనిచేశాడట? 20 ఏళ్ళు పనిచేశాడు. 20 ఏళ్ళు పనిచేశాడు కదా. దేనికోసము అనేది ఈక్వల్ టు పెడితే అక్కడ మీకు ఇందాక యోషియా ఇచ్చిన పత్రికలో ప్రశ్నలు అర్థం కాకపోవచ్చు. ఈ ప్రశ్న అర్థమైందా మీకు? యాకోబు ఎందుకు పనిచేశాడంటే ఏం రాస్తారు పక్కన? రాహేలు లాంటి అందమైన అమ్మాయిని భారీగా పొందడం కోసం. అయితే ఈరోజు నేనేం చెప్తున్నానంటే సంఘములో దేవుడు రాహేలు కంటే అందమైన వాతావరణాన్ని దేవుడు ఉంచాడు. దేవుడు సంఘములో రాహేలు కంటే గొప్ప గుణగణాలు కలిగిన పరిస్థితులను సంఘములో ఉంచాడు. యాకోబు రాహేలును ప్రేమించి 20 ఏళ్ళు స్టాండర్డ్గా అక్కడ నిలిచాడు కదా. ఈరోజు నువ్వు ఎన్నడైనా సంఘాన్ని ప్రేమించి 20 ఏళ్ళు రేయింపగలు హర్నిసులు ప్రయత్నించి ప్రయాసపడి గొర్రెలు కాచి ఒక అమ్మాయిని పొందాడు కదా. ఈరోజు
ఈరోజు నువ్వు ఎన్నడైనా నీ స్థానిక సంఘాన్ని అంటిపెట్టుకుని వేరే వైపు నీ ఆలోచనలు మళ్ళకుండా, వేరే సంఘాలకి నీ జీవితాలలో వెళ్లకుండా, నీ సంఘంలో దేవుని ప్రేమించి స్థిరముగా నువ్వు ఎన్నడైనా వచ్చావా అని ఒకవేళ దేవుడు ప్రశ్న అడిగితే నిన్ను, నా ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన ప్రశ్నలు అర్థం కాదంటారు, తెలుగులో నేను మాట్లాడిన ప్రశ్నలు కూడా మీకు అర్థం కాదంటారు. ఇప్పుడు యోషియా పత్రిక చూస్తే, గ్రంథం చూస్తే ఎవరు ఎన్ని రాశారో కూడా మీకు ఏం అర్థమైందో, నేనేం చెప్పానో నాకు అర్థమవుతుంది. యాకోబు కష్టానికి అర్థమైంది. యాకోబు కష్టానికి ఎంతమంది వచ్చారు తెలుసా? 2 భార్యలు వచ్చారు, 2 దాసీలు వచ్చారు, 11 మంది పిల్లలు వచ్చారు. యాకోబు కష్టపడదు. ఈరోజు నువ్వు కూడా భౌతికమైన కష్టమే యాకోబును గొప్ప స్థితిలో పెట్టింది కదా. నిజంగా నువ్వు కూడా సంఘాన్ని అంటిపెట్టుకొని సంఘానికి కార్యక్రమాలలో పాల్గొంటూ క్రమశిక్షణ కలిగి ఉండి దేవునిని ప్రేమించి, ఇబ్బందులు వస్తాయి, సంఘాల్లో ఇబ్బందులు రావా? ఏ సంఘంలో ఇబ్బందులు రావు చెప్పండి? కొన్ని ఆ సంఘానికి మనం కూడా వెళ్ళి కూర్చుందాం. అన్ని సంఘాలలో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇబ్బందులు పెట్టేవాళ్ళు తెలుసుకోవాలి, ఇబ్బందులు పడేవాళ్ళు కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ శోధనను ఏం చేయాలంట? తట్టుకోవాలి, ఎదుర్కోవాలి. ఎదుర్కొని స్థిరముగా ఆ సంఘములోనే ఒక నమ్మకమైన వ్యక్తులుగా పనిచేయాలి. ఈ సంఘము యొక్క ఆయుష్కాలము ఇంచుమించుగా 50 సంవత్సరం. ఈ 50 సంవత్సరాలలో లేదా ఒక 30-40 ఖచ్చితంగా ఉంటుంది కదా. అప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ కుటుంబాలు ఎంతవరకు ఉంటాయి? అది తక్కువ మంది, అంతేనా కాదా? అయితే ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే, ఈరోజు యాకోబు ఎంత డెడికేటెడ్గా పనిచేశాడో ఈరోజు నువ్వు కూడా అంతే డెడికేటెడ్గా ఎక్కడ పని చేయాలంటే సంఘంలో పనిచేయాలి. ఏదో దొరికింది కదా వెళ్ళిపోదాం అనుకున్నాడా? పొందేదాకా 20 ఏళ్ళు అక్కడే పనిచేశాడు. ఈరోజు నిజంగా దేవుడు నిన్ను భూమి మీద నుంచి పైకి తీసుకుపోయేదాకా కూడా ఈ సంఘాన్ని ఎల్లవేళలా ప్రతి ఆదివారం అంటిపెట్టుకుని బ్రతకవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అది ఎవరు మాత్రమే చేయగలరు అంటే అందరూ చేయలేరు, అందరి వల్ల కాదు. అది ఎవరి వల్ల మాత్రమే సాధ్యపడింది అంటే దేవునిని ప్రేమించిన వాళ్ళకి మాత్రమే అది సాధ్యపడింది. అంటే ప్రేమ లేకపోతే ప్రతి ఆదివారం రాలేం, ప్రేమ లేకపోతే ఎన్నో కారణాలు చూపిస్తాం, ప్రేమ లేకపోతే ప్రార్థనలు ఎక్కడుంటే మనం ఎక్కడో కూడా ఉంటుంటాం. ఎవరు మాత్రమే సంఘంలో స్థిరంగా ఉండగలుగుతారంటే దేవునిని ప్రేమించిన వాళ్ళు. అంటే మిగతా వాళ్ళు మమ్మల్ని ఏంటంటే తీసిపడేశారా అంటే నేనేమి తీయను. ఎవరు తీసేస్తారంటే దేవుడే మిమ్మల్ని తీస్తాడు. అంటే ఈరోజు స్థిరపరిచేవాడే కానీ తీసివేసే హక్కే కానీ సర్వ హక్కుదారుడు సంఘములో ఎవరికి ఉన్నదంటే దేవుడికే ఉంది. ఈరోజు మీరు క్రమంగా వస్తున్నారంటే సంఘములో మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నది అంటే మీరు సంఘములో కార్యక్రమాల్లో మీరు పాల్గొనగలుగుతున్నారంటే యాకోబులాగా మీరు గుడ్ వర్కర్. యాకోబుకు 1+1 ఆఫర్, ఆషాఢం ఆఫర్ అంటారు కదా. ఒకళ్ళని ఆశపడ్డాడు, ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు ఒక రకంగా. అక్కడ అప్పటికి ఎంతమంది పిల్లలు మనకి ఎక్కడా కూడా అర్థం కాదు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? మొత్తం 13 మంది పిల్లలు కలిగారు. అయితే ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చూద్దాం. వెళ్ళేటప్పుడు ఎంతమందితో వెళ్ళాడంట మరలా చెప్తున్నా చూడండి. 11 మంది పిల్లలు, 2 భార్యలు, 2 దాసీలు, మొత్తం లెక్కేయండి. 4, 11 ఎంత? 15 మంది. ఒక క్రికెట్ టీం లాగా వచ్చి అయ్యింది. అయితే వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నీవు నీ సేవకునికి 27వ పేజీ అండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, అంటే యాకోబు 14 ఏళ్ళు పనిచేసిన, 20 ఏళ్ళు పనిచేసిన ఎవరో ఉపకారాలు పొందాడంట? దేవుని యొక్క ఉపకారము పొందాడు. ఈరోజు మనము దేవుని యొక్క ఉపకారము పొందకుండా, దేవుని సహాయం పొందకుండా ఎన్నడూ గొప్ప స్థితిలోకి వెళ్ళలేము. అయితే కొంతమంది అనుకుంటారు ఈ చర్చిలో ఏం జరగట్లేదండి, మా చర్చిలో జరుగుతాయి దెయ్యాలు వదిలేపాడు, మా చర్చిలో ఏం జరుగుతుందంటే ఆత్మ కొమ్మరింపబడింది, ఈ చర్చిలో వాళ్ళకి పాటలు పాడడం కూడా రాదండి, అందరూ సీనియర్లే, మాటలు చెప్పే సీనియర్లే కానీ పాడే సీనియర్లు ఇక్కడ ఎవరు కూడా లేరే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సంఘ పరిస్థితులు చూసి రావద్దు మీరు, సంఘంలో నివసించే దేవునిని చూసి, సంఘ జనాలను చూసి రావద్దు మీరు, సంఘాన్ని నడిపించే
దేవునిని చూసి మీరు దేవునిని చూసి అన్నీ తట్టుకోండి. రాహేలును చూసి యాకోబు అన్నీ కూడా ఏం చేశాడంట? తట్టుకున్నాడు. శోధనను జయించువాడు ధన్యుడు అని మనం చదివాం కదా. ఆ జయించిన వాడికి దేవుడు ఏమి ఇచ్చాడంటే జీవ కిరీటము ఇచ్చాడు. అయితే యాకోబు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే అక్కడ చెప్తున్నాడు చూడండి 10వ వచనం, సమస్త సత్యమునకు అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటిటిని. అంటే వచ్చేటప్పుడు దేంతో వచ్చాడంట? ఉట్టి కర్రతో వచ్చాడు. వెళ్ళేటప్పుడు అక్కడ పైన చెప్తున్నాడు చూడండి 8వ వచనము, ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని అనుకొని తనతో నున్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభజించెను అని చెప్తున్నాడు. అయితే ప్రియులారా, మీకు అర్థమైందా? ఒక్కడిగా ఒక కర్రతో వచ్చాడు. ఒక్క కర్రతో వచ్చి ఒక అమ్మాయి ప్రేమలో పడి గొప్ప స్థితిలోకి వెళ్ళాడు. చాలా మంది అంటూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారంటే ప్రేమించడం వల్ల జీవితాలు నష్టపోతుంటారు. నిజంగా ఒక్కోసారి ఈ ప్రేమించడంలో కూడా జీవితాలు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే ఎందుకంటే యాకోబు అంటే ఎంతో డెడికేటెడ్గా పనిచేశాడు, ఆమెను పొందాలి పొందాలి పొందాలని. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి ప్రేమించు. ఏ ఇతరమైన వాటిని ఒకవేళ నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు దారి తప్పిపోయే అవకాశము ఉన్నది. యాకోబు ప్రేమలో ఒకవేళ ఇంగ్లీష్లో మనం చూస్తే సిన్సియారిటీ ఉంది, అంతేనా లేదా? ఆ సిన్సియారిటీ అతనికి చివరికి ఏం మిగిల్చిందంటే 2 గుంపుల ఒంటెలు, అక్కడ మనం చూసినట్లయితే పశువులు మందులు. తర్వాత 22లో చెప్తున్నాడు చూడండి, అదే అధ్యాయం 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. ఇంతకుముందు యోర్దాను దాటినప్పుడు ఒక కర్రతో ఉన్న వ్యక్తి యోర్దాను అవతలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అతని వయసు ఎంత? నా ప్రశ్న అర్థమైందా? 90, 92, 93, 94 చెప్తే నేను ఒక టిక్ చేస్తా. 97. ఎందుకంటే 77 ఏళ్ళకు వచ్చి ప్రేమలో పడ్డాడు అనుకున్నాం కదా. 77కి 20 కలిపితే 87, 97 ఇంచుమించు వయసు ఇది. అంటే 97 ఏళ్ళ వయసుకి సకల సమృద్ధ్యానికి అంటే 20 అంటే అతను మీరు గమనించినట్లయితే 20 ఏళ్లలో 11 మంది టీమ్గా అన్నాడు. 20 ఏళ్లలో అనేకమైన ఆస్తిని తీసుకున్నాడు. మనకు అర్థం కాదు, మనం కూడా రాత్రి పగలు కష్టపడతాం, డబ్బులు దాచుకుందాం అనుకుంటూ ఉంటాం. కానీ 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా ఈరోజు ఏ భేదవాళ్ళుగా ఉన్నామో అప్పుడు కూడా అదే భేదవాళ్ళుగా ఉన్నాం. ఈరోజు ఎలా తీసుకునే వాళ్ళుగా ఉన్నాం అప్పుడు కూడా తీసుకునే వాళ్ళుగా ఉంటాం. కానీ యాకోబు ఏం చేశాడు తెలుసా? ఏసావు దగ్గర ఆశీర్వాదాలు దొంగిలించాడు కదా. ఇప్పుడు ఏసావుకి ఏమి ఇవ్వాలనుకున్నాడు తెలుసా? పశువులు మందలు ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఇంతకుముందు తీసుకుని పారిపోయినోడు ఇప్పుడు ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఇతని హృదయం కూడా ఆలోచన కూడా అంటే రాహేలుని ఏ ముహూర్తంలో చూశాడు అంటూ ఉంటారు కదా. ఏ ముహూర్తంలో చూశాడో ఆయన జీవితం అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. అంటే రాహేలును చూస్తేనే ఆయన జీవితం మారినప్పుడు సంఘములో ఉన్న క్రీస్తును చూస్తే మన జీవితం మారదా? అంటే మన జీవితం ఇంకా మారడం లేదు. అంటే రాహేలు అందాన్ని గ్రహించిన యాకోబు దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని మనం ఇంకా దాన్ని ఏం చేయలేకపోతున్నాం? గ్రహించలేకపోతున్నాం. అంటే మనం మారడం లేదంటే, మనం ఎదగడం లేదంటే మన గ్రహింపు తప్పు. ఒకసారి గ్రహించి చూడండి. మీరు గ్రహించి చూస్తే ఆ గ్రహింపు నీకేం చేసింది అంటే కష్టపడే స్వభావాన్ని ఇచ్చింది. ఆ గ్రహింపు 20 ఏళ్ళగా పనిచేసిన అటువంటి డెడికేటెడ్ వర్కర్గా నిన్ను మార్చింది. ఆ పనితీరు నిన్ను ఏం చేసింది అంటే గొప్పవాడినిగా చేసింది. ఈరోజు ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే యాకోబులాగా మీరు స్థానిక సంఘంలో అయితే నేను ఇంకొక విషయాన్ని తెలియజేసి ముందుకు వెళ్ళిపోతాను. ఏంటంటే వస్తూ ఏమి తాలా కానీ పోతూ యాకోబు చాలా తీసుకుపోయాడే. అయితే ఈరోజు క్రైస్తవులకి ఈ మాట అతీతము కాదు. వస్తూ ఏం తాకపోవచ్చు కానీ పోతూ చాలా తీసుకుని వెళ్ళాలి. ఎవరిలాగా? యాకోబులాగా. ఏం తీసుకెళ్ళగలమండి? మనం కట్టుకున్న గొడ్డలు కూడా రావు కదండి, మట్టిలోనే కలిసిపోతాయి కదా. అంటే ఇక్కడ గొడ్డల గురించో మేకల గురించో గొర్రెల గురించో లాస్ట్లో నీ అంటే చెవుకి ఉన్న అదేంటంటారు చెవురింగ్ వదిలేస్తారు. అంటే ఏవి మనం పట్టుకెళ్ళలేము. కానీ మన క్రియలు మాత్రం ఏమవుతాయంట మనతో పాటు పట్టుకుని వస్తాం. అంటే ఈరోజు ఉట్టివారిగా వచ్చాము కానీ మట్టివారిగా అయిపోయి ఇలా కూడదు.
ఎలాగ వెళ్ళాలంటే తబితా గురించి చెప్తూ ఉంటాడు అనమాట. దోర్కా గురించి ఏం చెప్తాడంటే, ఈమె చనిపోయినప్పుడు అనేక మంది వచ్చి ఈ బట్టలు చూపించి, ఈ బట్టలు ఈమె కుట్టింది, ఆమె సత్క్రియలు ప్రకటించారు. ఈరోజు నిజంగా మన జీవితంలో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎంతసేపులో మన జీవితం మాయమైపోయిందో కూడా తెలియదు. మన జీవితం మాయమైపోయే లోపల మనం ఏం చేయాలంటే, యాకోబులాగా రాహేలును ప్రేమించి తన కోసం కష్టపడి గొప్ప స్థితిలోకి ఎదిగినట్లుగా మనము కూడా దేవునిని ప్రేమించి సంఘములో చక్కగా పనిచేసి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా మనము ఉండాలి. అంటే పోతూ పోతూ చాలా మనం ఏం చేయాల్సిందంటే పట్టుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము అని తెలియజేస్తుంది. అంటే మన రిటర్న్ జర్నీ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. మన రిటర్న్ జర్నీ ఎలాగ ఉండాలంటే, అనిల్ గురించి ఒకవేళ అనిల్ అనేవాడు రిటర్న్ అయిపోయాడంటే అనిల్ నీతిమంతుడుగా ప్రకటించబడాలి, అనిల్ సత్క్రియలు చేయగలిగిన వాడిగా ప్రకటించబడాలి, అనిల్ అనేకులను దేవుని వైపు నడిపించగలిగిన వాడిగా ఏమవ్వాలంట ప్రకటించబడాలి. అంటే నా క్రియలు పైకి రావు. ఒకవేళ అలా నేను తీసుకువెళ్ళకపోతే నా జీవితం ఈ భూమి మీద ఉట్టిదైపోయింది, మట్టిదైపోయింది, వ్యర్థమైపోయింది. అంటే ఈ లోకంలో మన జీవితము వ్యర్థము కాకూడదు అంటే ఖచ్చితంగా మనం పట్టుకెళ్ళాలి. అంటే నెలంతా పనిచేసి జీతం పట్టుకెళ్తాం ఎక్కడికి? ఇంటికి. ఈరోజు మీకు సంఘంలో కూడా జీతం ఎప్పుడు వచ్చింది, దేవుడిలో కూడా ఆదాయం ఎప్పుడు వచ్చింది, అభివృద్ధి ఎప్పుడు వచ్చింది అంటే నువ్వు బయట పని చేసి దేవునిలో అభివృద్ధి అడిగితే రాదు. ఎక్కడ పని చేయాలి? దేవుని కొరకు పని చేయాలి. ఈరోజు ఎన్ని మాటల ద్వారా మనం చెప్పబడుతున్నా కూడా ఈరోజు దేవుని కోసం పనిచేసే వాళ్ళు కొరత అయిపోయారు, దేవునిని ప్రేమించే వాళ్ళు కొరత అయిపోయారు, ఒక సంఘాన్ని అంటిపెట్టుకుని జీవించే వాళ్ళు కొరత అయిపోయారు. ఈరోజు ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, మన సంఘాల్లో కార్యక్రమాలు ఉంటే మన సంఘాల్లో కనపడరు, ఒకవేళ వాళ్ళని ఎక్కడెక్కడో కనపడుతూ ఉంటారు. కానీ యాకోబు ఏం చేశాడంట, ఎక్కడ ప్రేమించాడో అక్కడే పని చేశాడో అక్కడే సాధించుకొచ్చాడు. ఈరోజు నువ్వు సంఘంలో ఏం చేయాలంటే చాలామంది అంటారు, ఏంటండి రావట్లేదంటే, వెళ్తున్నానండి అక్కడికి అంటారు. ఎక్కడికమ్మా అంటే అక్కడికి అంటారు. ఎక్కడంటే అది కొన్ని ఎన్నిసార్లు వెళ్తున్నావు రాసి చూపించు అంటే వాళ్ళు ఏమి వెళ్ళరు. వెళుతున్నామన్న మాయ మసి వాళ్ళు ఏం చేసుకుంటారంటే పోసుకుంటారు. అయితే అలాంటి మాయ మసి ఆ దొంగ ప్రేమల వల్ల నువ్వేమి కూడా సంపాదించుకోండి. యాకోబు ప్రేమలో రియాలిటీ ఉంది, యాకోబు ప్రేమలో జెన్యూన్ ఉంది, యాకోబు ప్రేమలో కష్టం ఉంది, యాకోబు ప్రేమలో డెడికేషన్ ఉంది. అంతేనా కాదా? అయితే ఈరోజు నువ్వు కూడా దేవుని ప్రేమించే విషయంలో నువ్వు కూడా ఎలా ఉండాలంటే ఈ గుణగణాలను నువ్వు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే మనం కూడా యాకోబులాగా ఒక అమ్మాయిని ప్రేమించి ఒక అబ్బాయిని ప్రేమిస్తే పని అయిద్దండి మనకేని అడుగుతారేమో. నన్ను అలాంటివి అడగద్దు. నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రేమ ఏంటంటే భౌతికమైన ప్రేమ గురించి కాదు. ఒకవేళ ఈ పొరపాటున సగం మెసేజ్ విని బయటికి ఒక్కోసారి వెళ్తే నాకు అదే భయం. ఇందాక దాకా అమ్మాయిని ప్రేమించు అని చెప్పి ప్రేమించాలని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ప్రేమించి ఇగో నేనే చెప్పారుగా చేయరా అంటే చేయలేము. అలా అంటే అలా నేను చెప్పలేను కూడా, అది చెప్పడానికి ఆ రైట్స్ అనేది నాకు కూడా లేదు. అయితే ప్రియులారా, దేవునిని ప్రేమించి శ్రద్ధగా పనిచేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే దేవునిని ప్రేమించి శ్రద్ధగా ఒక సంఘాన్ని అంటిపెట్టుకుని క్రమశిక్షణ కలిగి ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. 538వ పేజీ. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును అని ఉంది కదా. ఇప్పుడు యాకోబు బద్ధకస్తుడు కాదా? ఎలా చెప్పగలరు మీరు? అమ్మయ్యా, నా ప్రశ్న అర్థమైంది మీకు. ఓషి అర్థం కాలేదుగా మీకు, నా ప్రశ్న అర్థమైంది. తర్వాత కింద చెప్తున్నాడు చూడండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యం. అంటే ఇప్పుడు యాకోబు బద్ధకస్తుడా శ్రద్ధ కలిగిన వాడా? అంటే ఈరోజు ఒక సంఘానికి ఎందుకు వెళ్ళాలి, ఒక సంఘంలోనే ఎందుకు కట్టి పెట్టుకుని ఉండాలి, ఒక సంఘంలోనే ఏదో ఒక బాధ్యతను మీద ఎందుకు వేసుకోవాలంటే శ్రద్ధగా నువ్వు పనిచేయి. ఐశ్వర్యవంతుడిని చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంట? ఈరోజు సంఘంలో నేను ఇంకోసారి ప్రకటిస్తున్నా, 2024 అయిపోయింది, 25. మీరు ఎవరైనా కూడా నేను ఈ పని చేస్తాను ప్రతి నెల లేదా ప్రతి వారం ఈ పని చేయగలను అని ఎవరైనా మీ బాధ్యతలు మీరే గుర్తారు. ఎవరైనా వచ్చి యాకోబుని గిల్లి కొట్టి ఆ అమ్మాయిని అత్త కూతురే అయింది, మీ మామ కూతురే అయింది, ప్రేమించని చెప్పారా? చెప్పలేదా? సమాజం చెప్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ యాకోబుకి ఎవరు
చెప్పకపోయినా ఏం చేశాడంట? ప్రేమించాడు. ఈరోజు సంఘంలో ఎవరో ఒకళ్ళు వచ్చి బొట్టు పెట్టి, కాటికి పెట్టి, కుంకుమ పెట్టి, ఆభరణాలు తొలగి, అమ్మ ఇది తుడు అమ్మ, అది కడుగమ్మ, ఈ కుర్చీ చేయమ్మా అని ఎవరు చెప్పరు. నీకు ప్రేమ ఉంటే, నీకు భక్తి ఉంటే, నీ సేవకుని అడిగి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తారు. యాకోబు ప్రేమ నచ్చినట్టు వెళ్ళిందా? సమాచారం పూర్తిగా వెళ్ళిందా? ఈరోజు నేనున్నానని కాదు, రేపు ఎప్పుడైనా సంఘంలో మనం ఏదైనా పట్టుకోవాలంటే, ఏదైనా పట్టుకెళ్ళాలంటే, ఏదైనా వదిలేయాలన్నా కూడా ఎవరు పర్మిషన్ ఉండాలి? సేవకుడికి చెప్పాలి. లాభానికి చెప్పాడా లేదా? చెప్పాడు. కాబట్టి ఈరోజు నేను ఈ వాక్యపూర్వకంగా మీకు తెలియజేసేదండి, ఎవరైనా పని చేస్తాను, నేను ఇది చేయగలను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మీరు తెలియజేసి దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి మీరు ఒక బాధ్యత తీసుకోండి. ఒక బాధ్యత. పని 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 అంటున్నామంటే, మీరు పని చేస్తేనే కుర్చీలు రావు, మీరు పని చేస్తేనే చేపలు రావు, కానీ పని చేస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీరు పని చేయకపోతే వేరే ఒకరి ద్వారా పని చేయిస్తాడు, కానీ దేవుడు ఆశీర్వదించకపోతే వేరే వాళ్ళు ఆశీర్వదించడానికి మీకు అవకాశమే లేదు. కాబట్టి ప్రతి నెల, ఇదిగోండి ఈ నెల నేను పని చేస్తా, ఈ నెల నేను పని చేస్తా, ఈ నెల నేను పని చేస్తా అని ఒక్కొక్కళ్ళు పనులు పంచుకున్నారనుకుంటే, బాధ్యతను వేసుకుంటే, బాధ్యత వేసుకుంటే సెలవు పెట్టగలమా? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ఆ విషయం అంటే, మా ఇంట్లో ప్రార్థన పెట్టాను అనుకుందాం. ఎప్పుడు ప్రార్థనకి రాను నేను. మా ఇంట్లో ప్రార్థన పెడితే ఇప్పుడు ఏం చేస్తా? పిలిచే దగ్గర నుంచి, వడ్డించే దగ్గర నుంచి, కుర్చీల దగ్గర నుంచి అన్నీ ఎవరు చూసుకుంటారు? నేను చూసుకోకపోయినా నా తరపు ఎవరో ఒకరు చూసుకుంటారు, లేదా మా కుటుంబంలో ఒకరు చూసుకుంటారు, అంతేనా? దీనినే బాధ్యత. సంఘంలో కూడా ఏదైనా పని ఎందుకు చెయ్యి అంటున్నామంటే, చేసేవాళ్ళు లేక కాదు. ఒకవేళ నువ్వు పని చేస్తే నీకేమొచ్చిద్దని? బాధ్యత వచ్చింది. బాధ్యత నిన్నేం చేసిద్ది? ఆశీర్వాదాల వైపు నడిపించి. బాధ్యత నిన్నేం చేసిద్ది అంటే గొప్ప స్థితిలో నిలవబెట్టి. ఆ పని చేసేటప్పుడు ఖచ్చితంగా యాకోబుకి ఎదురైన శోధనలు, యాకోబు పత్రికలో ఎదుర్కొన్న శోధనలు మీకు కూడా వస్తాయి. వచ్చే కదని వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖం ముడిచారు, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు అనుకుంటే ఎప్పటికీ ఆ పని మనం ఏం చేయలేము? ఎవరు ఏదనుకున్నా మనం చేయాల్సిన పని మనం ఏం చేయాలంట? చేసుకుని వెళ్ళిపోవాలి. ఒకరికి నచ్చినట్టుగా మనం ఎన్నడూ కూడా బ్రతకలే. ఒకరిని మెప్పించే ప్రయత్నం కూడా మనం ఎన్నడూ కూడా చేయకూడదు. మన జీవితంలో దేవుడికి నచ్చినట్లుగా, దేవుని మెప్పించే విధంగా చేయాలి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట, ఏంటి నువ్వు ఏవేవో చెప్పేస్తున్నావు కదా పత్రికలు అంటే, ఏమోనండి నాకు వచ్చింది నేను చెప్తున్నా, విన్నోళ్ళు వింటారు, విననోళ్ళు వినలేరు, అంతేనా? అందుకే మీకు వచ్చినా రాకపోయినా 307 ప్రశ్నలు ఇచ్చా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అడుగుతా, మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారు, ఎన్ని ఆన్సర్లు రాశారో? రాశారా అందరూ? ఏంటి అందరూ పరీక్ష పేపర్లో రాని ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చినప్పుడు మొఖాలు ఎలా పెడతారో అలా పెట్టారు. ఏంటండి ఎవరు రాయలేదా? తెలియగా కొంతమంది పేపర్ తీసుకోవాలి, చాలా మంచిది, ఒక 25 రూపాయలు మిగిల్చారు, అది తర్వాత సంగతి. 25 రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా రాయలేదా? అయ్యయ్యో, అదేంటండి కష్టపడలా? మీరైతే కష్టపడ్డా అర్థం కాలేదా? మరి యాకోబు కష్టపడితే తిని ప్రేమ ఎవరికి అర్థమైంది? లాభానికి అర్థమైంది కదా. అర్థమై ఏం చేశాడు? ఒక అమ్మాయినే కాదు, 2వ అమ్మాయిని కూడా నువ్వే చేసుకో అని ఎవరన్నారు? లాభాన్ని అన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఏం చేయాలంటే దేని మీదైనా శ్రద్ధగా పనిచేయాలి. అది ఏదైనా కూడా, భక్తి అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, పని అవ్వచ్చు, శ్రద్ధగా చెయ్యి. నువ్వు శ్రద్ధగా పనిచేస్తే నీ వెనక దేవుడు ఉండి నేను ఏం చేస్తానంట? ఐశ్వర్యవంతుడిగా చేస్తాను. ఐశ్వర్యం అంటే ఇంత మీకు చెప్పాను కదా, గొప్ప స్థితి అంటే మీకు చెప్పాను కదా, సకల సమృద్ధి కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. అయితే చూడండి, అదే యాకోబు రాసిన అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును కానీ వారి ప్రాణంకి ఏమీ దొరకదు. ఒక్కోసారి 1వ తారీఖు వస్తే మనలో కొత్త వ్యక్తి వచ్చేస్తాడు. 1వ తారీఖు నుంచి ఇంకా నేను వాకింగ్కి వెళ్ళాలి, 1వ తారీఖు నుంచి నేను యోగా చదవాలి, యోగా చేయాలి, 1వ తారీఖు నుంచి మళ్ళీ నేను ఆదికాండం దగ్గర ప్రారంభం పెడతాను. అది జనవరి 1 గుర్తొచ్చింది. మరలా ఆశ్చర్యం ఏంటంటే గుర్తొచ్చింది, 9 రోజులు బాగా చేస్తారు, ఈ లోపల ఒక పండుగ వచ్చింది. ఆ పండుగలో ఎవరో చుట్టాలు వస్తారు, ఏం లేదా మాకంటారు, కష్టపడతారు, బూర్లు గారులు ఈ చదవడం మర్చిపోతూ ఉంటారు. అది ఇక్కడ కొంతమంది ఆశపడతారు కానీ దక్కదు. దేనికి దక్కదు అంటే సోమరులకు ఎప్పుడు ఏది దక్కదు.
ఈరోజు నిజంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కూడా చాలా గట్స్ ఉండాలి. అలా అన్నానని మీరు అలా చేయబాకండి. యాకోబు గురించి నేను చెప్పేది అంతా కూడా. అలాగే దేవుణ్ణి కూడా మీరు ప్రేమించి దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందడం కూడా చాలా గొప్ప విషయం, చిన్న విషయం ఏమీ కాదు. అయితే ఇక్కడ చెప్తున్నాడు 4వ వచనంలో, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండదు. అంటే సోమరి ఆశపడతాడు కానీ ఏది దొరకదంట. కానీ శ్రద్ధ కలిగిన వాడికి ఏం చేసేదంట, ఆ జీవితం అంతా కూడా పుష్టిగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కొరత ఉన్నది అంటే నువ్వు సోమరివానే. నీ జీవితంలో వెలతలు ఉన్నాయంటే నువ్వు సోమరివానే. నీ జీవితంలో నువ్వు ఇంకా ఏమి సంపాదించుకోలేకపోతున్నావంటే నువ్వు సోమరివానే. నీ జీవితంలో నీ స్కూల్లో మంచి మార్కులు రావట్లేదంటే నువ్వు సోమరివానే. నువ్వు నీ జీవితంలో నీ ప్రతి ఆదివారము నీ భక్తిని కనపరచలేకపోతున్నావంటే సోమరి. అందుకే చెప్తుంటాడు సామెత, ఓ సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానమును నేర్చుకో. అంటే ఇంత పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంట? కొంతమంది అంటే ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది. మరి దేవుడు అందుకే అనుకుంటా తెల్లగడ్డ కూడా ఇచ్చేస్తున్నాడు. చిన్నవాళ్ళు మైక్ పట్టుకుంటే కొంచెం హడావిడిగా ఉంటూ ఉంటుంది అనమాట. ఏం పెద్ద ఎన్నరు ఏం చెప్తారులే అని. అయితే ఒక్కోసారి మనకి పెద్ద పెద్ద విషయాలు చిన్న చిన్న వాళ్ళే చెప్తూ ఉంటారు. అని నేను పెద్ద విషయాలు చెప్తానని కాదు. ఒక పెద్ద మనిషికి పాఠం ఎవరు నేర్పిస్తున్నారంట? చిన్న చీమ. నేర్చుకోకపోతే ఎవరికి నష్టం? పెద్ద మనిషికి నష్టం. ఈరోజు ప్రియులారా, మీ ముందు ఎవరు నిలబడి మంచి చెప్తున్నారు అనేది కాదు, అది నీకు పనికొచ్చిద్దా పనికిరాదు, నిన్ను విశ్వాసంలో స్థిరపరిచిద్దా స్థిరపరచదా అనేది మీరు ఖచ్చితంగా దానిని ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. అయితే చాలామంది జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి అంటే దానికి ఒక విషయాన్ని తెలియజేసి ఇంకా ఈ సమయాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి అందరూ చూడండి. దీనిలో ఇప్పుడు ప్రశ్నలు అడుగుతా, చూసిన దానిలోనే ప్రశ్నలు అడుగుతా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 211వ నెంబర్ పేజీ 14వ వచనం నుంచి చదువుతా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? నా చదవడం అయిపోయింది. ఒకసారి చూసుకుంటారా? చూసుకోండి గట్టిగా. ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. ఒక వ్యక్తి సత్క్రియలు లేవు, మంచి ప్రవర్తన లేదు, మంచి మాట తీరు లేదు. అతను ప్రతి వారం సంఘానికి వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఆబ్సెంట్లు కూడా ఉంటాయి. నేను విశ్వాసి అని చెప్పుకున్నాడు అనుకోండి. అతను విశ్వాసి కాదా? ఓట్ల ఎలక్షన్ పెడదామా? విశ్వాసి అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా చూడండి. ఒక వ్యక్తి క్రమం లేకుండా, క్రమం ఉన్నప్పటికీ కూడా మంచి ప్రవర్తన, మంచి క్రియలు లేకుండా నేను దేవుని నమ్ముకున్నా, నేను విశ్వాసిని అని చెప్పాడంటే అతని విశ్వాసి కాదా అని అడిగా. విశ్వాసి అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలా? ప్రశ్నార్థం కాబట్టి ఎత్తలా. ఇప్పుడు ఎత్తండి. విశ్వాసి కాదన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తట్లా, అర్థం కాల, అది కూడా అర్థం కాల మళ్ళా. అంటే విశ్వాసి కాదు. ఎందుకు? క్రియలు లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ క్రియలు లేకపోవడం వల్ల నువ్వు అవిశ్వాసిగా తీర్చబడతావు. ఒక వ్యక్తి అంటున్నాడంట, అవసరంతో ఏదో వచ్చాడంట. అవసరంతో వస్తే తినడానికి తిండి పెట్టగలిగే కెపాసిటీ ఉంది, బట్టలు ఇవ్వడానికి కెపాసిటీ ఉంది, వచ్చినోడికి ఏమీ కూడా లేదు. లేకపోతే సమాధానంగా వెళ్ళన్నాడంట. సమాధానంగా అంటే మొన్న కూడా సేవకులు అందరం కూర్చున్నప్పుడు ఒకళ్ళు డబ్బులు అడిగారంట. అప్పుడు సేవకుడు అంటాడు, ప్రార్థన చేస్తామన్నాడంట. అంటే ఆయన అడిగింది ఎందుకు? డబ్బులు ఇస్తామని. ఈయన చెప్పింది ఎందుకు? ప్రార్థన చేస్తామని. అంటే వాళ్ళకి ఈ వాక్యం కనపడలేదేమో అని నాకు అర్థం కాదు. ఒక్కోసారి మనం చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే అది చేయకుండా ఒక్కోసారి దీన్నే విఐపి సీట్స్ అంటారు. ఈ విఐపి సీట్స్లో మనం కూడా ప్రార్థన పెట్టినప్పుడు విఐపీలు వస్తూ ఉంటారు. విఐపి అంటే ఏంటి? బాగా జరగాలి ప్రార్థన అంటారు. లైట్ల దగ్గర కనపడరు, స్టాండ్ల దగ్గర కనపడరు, చివరి దాకా కనపడరు, కుర్చీలు ఎత్తే దగ్గర కనపడరు, ఊడ్చే దగ్గర కనపడరు, కడిగే దగ్గర కనపడరు. కానీ వాళ్ళు వచ్చి ఏం చెప్తారంట? బాగా ప్రార్థన చేయాలంట. బాగా ప్రార్థన చేయాలంటే నువ్వు వచ్చి కూర్చుని సహకరించి ఉపయోగపడితేనే ఏదైనా
బాగా చేయగలం. అంటే ప్రియులారా, ఈరోజు సమాధానంగా వెళ్ళుడని చెప్పడం కాదు, సమాధానంగా వెళ్ళే విధముగా మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. అది ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, మన జీవితంలో మనం కూడా క్రైస్తవులం అనుకుంటున్నాం 2024 దాకా. ఒకవేళ నువ్వు ఆరాధనలో పాలు పంచుకోకపోతే నీ విశ్వాసంలో నువ్వేమైపోయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టే. సంఘ కార్యక్రమాలలో నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయకపోతే ఏమైపోయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టే. నీ జీవితంలో నువ్వు మార్చుకోవాల్సిన జీవితాన్ని మార్చుకోకపోతే ఏమైపోయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టే. కానీ ఎవరైనా వచ్చి మీరు క్రైస్తవులు అంటే ఏం చెప్పుకుంటాం, క్రైస్తవులు అని చెప్తాం. మీరు సంఘస్థులు అని అడిగితే ఎవరైనా ఏం చెప్పుకుంటాం, సంఘస్థులు అనే చెప్పుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సంఘస్థుడు అవ్వాలన్నా, విశ్వాసి అవ్వాలన్నా, క్రైస్తవుడు అవ్వాలన్నా కూడా నువ్వు మంచి క్రియలను చేసేవాడిగాను, సంఘానికి అన్ని విషయాలలో లోబడేవాడిగా ఉండాలి. లాబాను చెప్పిన ప్రతి మాటకి ఎవరు లోబడ్డారు, లోబడ్డాడు కాబట్టే 1+1 పొందాడు, అంతేనా కాదా? లోబడకపోతే ఏమయ్యేది? ఒకవేళ ఎంత మీకు కరెక్ట్ ఏం చేస్తారంటే కొట్టి చంపుతా అన్నారు కదా, కొట్టి చంపితే ఏమయ్యేది? 11 మందిని కనేవాడ, 2 భార్యలు వచ్చేవాళ్ళ, 4 దాసీలు, 2 దాసీలు వచ్చేవాళ్ళ. అంటే సహనంగా వచ్చిన పరిస్థితిని ఏం చేశాడట, ఎదుర్కొన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా అల్లరి చేయమని కానీ గొడవ పడమని కానీ తెలియజేయట్లా. వీలైనంత వరకు మీరు ఇతరులతో సమాధానంగా ఉండడము నేర్చుకోవాలి. దానికి ఎవరైనా అతిథులు కాదు, నేనైనా కూడా. మన జీవితంలో ఎంతవరకు ఓర్చుకోగలమో, ఎంతవరకు తట్టుకోగలమో, ఎంతవరకు ఆపుకోగలమో అన్నీ కూడా పిన్ డ్రాప్ సైలెంట్. కొంతమంది అంటారు అన్నీ మూసుకుని కూర్చోంటారు పిల్లలు. అంటే ఏంటి దాని అర్థం? అన్ని పనుల్లో చేతులు పెట్టానా? సంఘంలో కూడా మనం ఎలా ఉండాలంటే, ఒక రకంగా ఆ మాట నేను అనకూడదు కానీ వచ్చి చక్కగా కూర్చుని వినేటప్పుడు మాత్రం అన్నీ సైలెంట్, చేసేటప్పుడు మాత్రం యాకోబులాగా యాక్షన్. అంతేనా? అభివృద్ధి ఇచ్చేది ఎవరు అంటే సైలెంట్ యాక్షన్ కలిపి ఏమిస్తుందంటే = అభివృద్ధి, ఆశీర్వాదం, సక్సెస్ఫుల్ లైఫ్. కాబట్టి ప్రియులారా, మీరు మీ జీవితాల్లో మంచి జీవితాలను 2025లో గడించాలని, మీ జీవితాల్లో ఏవైతే కొరతలు ఉన్నాయో మీకు తెలుసు. ఒకళ్ళు ఏలెత్తి చూపించాల్సిన పని కూడా లేదు. ఒక రకంగా చాలామంది అంటారు వాళ్ళకి అది లేదండి, వీళ్ళకి ఇది లేదండి, వీళ్ళు ఎలా వస్తున్నారండి, వాళ్ళు అలా వస్తున్నారండి అంటారు. వాస్తవానికి మీ లోపాలు ఎప్పుడేం చెప్పారా? అవతల లోపాలు ధారాళంగా ఒక పేపర్ ఇస్తాం, మన లోపాలు చెప్పండి అంటే ఎవ్వరూ చెప్పరు. కానీ ఇక్కడ అందుకే చెప్తూ ఉంటాడు మత్తయి సువార్తలో, అవతల వాడి యొక్క కంటిలో ఉన్న నలుసును నువ్వు ఎప్పుడు కూడా చూడొద్దు, నీ కంటిలో ఉన్న దూలమును నువ్వు చూసుకో, దానిని సరి చేసుకో. కాబట్టి 2025లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం ఏదో వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము అంటే కుదరదు. వచ్చిన తర్వాత మన జీవితాలను సరిదిద్దుకోగలిగితేనే ఎవరు ఆశీర్వదిస్తారంట? ఒకవేళ మనం సరిదిద్దుకోకపోతే మనం అవిశ్వాసిగా నిలిచిపోయే అవకాశం ఉన్నదని తెలియజేస్తూ, మరి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నా.